దేవుడి పరిశుద్ధ నామమునికి మహిమ కలుగుగాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం వీక్షిస్తున్నాను. నా తోటి దైవజనులకు, విశ్వాసులకు నా హృదయపూర్వక ఆశలో ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలనే మీకోసం మరింతకు ప్రార్థన చేస్తున్నాను. నిజంగా చాలా సంతోషము. దేవుడికి మహిమ కలుగాక. చాలా మంది వాక్యం ద్వారా బలపరచబడుతూ ఆ దేవుని మయంపరుస్తున్నారని అందరి బట్టి దేవునికి నేను కృతజ్ఞతుడై స్తుతులు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతుడై ఉన్నాను కూడా. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీ 1 అధ్యాయము 18వ లేఖనము చూడండి. దేవుని సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గుర్చిన వార్త నశించిపోతున్న వాళ్ళకి వెరితనంగా కనిపించవచ్చు, కానీ రక్షింపబడుతున్న జనమా అది నీకు ఆశీర్వాదకరంలో మాట్లాడుతుంది. శక్తి ఉన్నది. సిలువ అది అపవాదగానికి భయం, సిలువ అపవాదగానికి నాశనం, సిలువ అపవాదగానికి వణుకు పుట్టిస్తుంది, సిలువ శత్రువుని అణిచివేస్తుంది, సిలువ భయాన్ని కలిగిస్తుంది. ఆ సిలువను కూర్చిన శక్తిని నశించిపోతున్న వాడికి వెర్రితనంగా కనిపించవచ్చు, కానీ రక్షింపబడుతున్న ప్రియజనమా నీకు ఇది అనే శక్తి అయినది. సిలువను కూర్చిన శక్తి, ఆ సిలువే నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ఆ సిలువే నీకు నా కోసం ప్రాణం పెట్టి, ఆ సిలువే నిన్ను నన్ను సజీవనంలో లెక్కలో ఉంచింది. ఆ సిలువే రోజు భూమి మీద నీకు నాకు విశ్రాంతి. ఆ సిలువని కూర్చున్న వార్త రక్షింపబడుతున్న వానికి శక్తి, కానీ నశించిపోతున్న వారికి వెరితనంగా వాళ్ళు గ్రహించరు. ఆ సిలువ శక్తి ఉందో తెలియదు, ఆ సిలువ మహిమైందో తెలియదు, ఆ సిలువతో పొందుకున్న మహిమ తెలవదు. వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఆ సిలువలో మన కోసం ప్రాణం ఇచ్చిన ప్రాణహితుడైన యేసుక్రీస్తు ప్రభువుకి కృప. ఆ సిలువని గుర్తు చేసుకున్న వాడి జీవితం మేలు కలుగా. మై డియర్ బ్రదర్స్, మీ జీవితంలో, నా జీవితంలో, మన బ్రతుకులో సిలువ ఒక శక్తిగా ఉన్నది. రక్షింపబడుతున్న ప్రతి ఒక్క దేవుని మహిమ శక్తి ఉన్నది. బిడ్డా, గుర్తించు ఆ సిలువని. ఆ సిలువలో ఉన్న శక్తి ఏమిటో ఎప్పుడైతే ఆ సిలువను తలుచుకుంటూ నీ కన్నులో ఆ సిలువను చుట్టుకుంటావు, నీ కన్నులో ఆ సిలువ పెట్టి ఎప్పుడైతే మోకరిస్తావో అప్పుడు నీ జీవితంలో ఒక శక్తి రిలీజ్ అవుతుంది, ఒక మహిమ రిలీజ్ అవుతుంది, ఒక వెలుగు నింపై ఉంటుంది, ఒక శక్తి. అది నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనందరికీ అది శక్తి. బిడ్డా, ఆ సిలువను మర్చిపోయావేమో, ఆ సిలువ త్యాగాన్ని మర్చిపోయావేమో, ఆ సిలువను నీ కోసం మరణించిన సృష్టికర్తను మర్చిపోయావేమో. కానీ ఈ ఉదయం ప్రభునితో మాట్లాడుతున్నాడు. వెర్రితనముగా ఉండదు. నశించిపోతున్న వారికి వెర్రితనము కావచ్చు, కానీ రక్షింపబడుతున్న దేవుని శక్తి. బిడ్డా, ఆ శక్తిని ఆ సిలువను చేసుకో. దేవుని కృపలో నిత్యము వర్ధిల్లే కృప, నిత్యము ఆయన సన్నిధి మీరు అనుభవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుగాక. God bless you.